రైతే రాజు ఛానల్కు స్వాగతం. రైతులకు వీక్షకులకు నమస్కారం. ఇక ఈరోజు ఉదయం చెన్నై కోయంబేడు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరల గురించి తెలుసుకున్నామండి. వైట్ బీన్స్ కిలో 30 నుండి 45 రూపాయలు, పెన్సిల్ బీన్స్ కిలో 50 నుండి 55 రూపాయలు, సన్న చిక్కుడ కిలో టాప్ నెంబర్ 1 క్వాలిటీ ఉంటే 45 రూపాయలు, బెల్ట్ చిక్కుడ కిలో 25 నుండి 35 రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి. ఇక పాల్యం వంకాయ కిలో 25 నుండి 30 రూపాయలు, ఉజాలా వంకాయ కిలో 15 నుండి 25 రూపాయలు, లలిత వంకాయ కిలో 10 నుండి 20 రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి. ఇక బాటల్ బ్రింజాల్ కిలో 35 రూపాయలు, బెండకాయ కిలో 20 నుండి 30 రూపాయలు, క్యారెట్ కిలో 20 నుండి 40 రూపాయలు, బీట్రూట్ కిలో 20 నుండి 40 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక క్యాప్సికమ్ కిలో టాప్ నెంబర్ 1 క్వాలిటీ ఉంటే 25 రూపాయలతో ఉండి 40 రూపాయలు, బజ్జీ మిర్చి కిలో 25 రూపాయలతో ఉండి 50 రూపాయలు, పచ్చి మిరపకాయలు కిలో 30 నుండి 55 రూపాయలు, రెడ్ క్యాప్సికమ్ కిలో 60 రూపాయలు, ఎల్లో క్యాప్సికమ్ కిలో 70 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. సొరకాయ కిలో 20 నుండి 25 రూపాయలు, పచ్చి శనక్కాయలు కిలో 45 నుండి 50 రూపాయలు, అనపకాయలు కిలో 35 నుండి 55 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక అలసంద కిలో 45 రూపాయలు, ముళ్ళు కాకర పెద్ద కాకర కిలో 30 నుండి 40 రూపాయలు, పన్నీర్ కాకర 30 నుండి 45 రూపాయల దాకా పన్నీర్ కాకరకాయ కిలో పలకడం అయితే జరిగింది. ఇక పొట్లకాయ టాప్ నెంబర్ 1 క్వాలిటీ ఉంటే మనకు 25 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ముల్లంగి కిలో 15 నుండి 20 రూపాయలు, నూకల్ కిలో 15 నుండి 20 రూపాయలు. ఇక దోసకాయ విషయానికి వస్తే కిలో దోసకాయ 20 రూపాయలతో ఉండి 35 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. దొండకాయ కిలో 25 రూపాయలతో ఉండి 30 రూపాయలు, స్వీట్ పొటాటో కిలో టాప్ నెంబర్ 1 క్వాలిటీ 15 నుండి 20 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక స్వీట్ కార్న్ కిలో 20 నుండి 25, 26 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక నాటి టమాటో విషయానికి వస్తే 25 కేజీల నాటి టమాటో బాక్స్ వచ్చేసి మనకు 300 రూపాయలు పడింది. ఇక 25 కేజీల హైబ్రిడ్ టమాటో వచ్చేసి టాప్ నెంబర్ 1 క్వాలిటీ ఉండేది మనకు 350, 400 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. అలసంద కిలో టాప్ నెంబర్ 1 క్వాలిటీ ఉంటే 40 రూపాయలు, రెడ్ క్యాబేజు కిలో 15 నుండి 25 రూపాయలు. ఇక 50 కేజీల క్యాబేజ్ బస్తా 500 నుండి 900 రూపాయలు, కాలీఫ్లవర్ 21 పీసుల కాలీఫ్లవర్ బస్తా వచ్చేసి 350 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక 11 పీసులు వచ్చేసి 180 రూపాయల నుండి 190 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. బూడిద గుమ్మడికాయ కిలో టాప్ నెంబర్ 1 క్వాలిటీ ఉంటే 12 రూపాయలు, తినే గుమ్మడికాయ కిలో 10 రూపాయలు, టెంకాయ కిలో టాప్ నెంబర్ 1 క్వాలిటీ ఉంటే 40 నుండి 55 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. మునక్కాయలు కిలో 35 నుండి 45 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక 50 కట్ల నాటి కొత్తిమీర వచ్చేసి 150 రూపాయలతో ఉండి 300 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. 50 కట్ల హైబ్రిడ్ కొత్తిమీర 70 రూపాయలతో ఉండి 200 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. గోడు చిక్కుడ కిలో 35 రూపాయలతో ఉండి 37, 40 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇవండి ఈరోజు ఉదయం చెన్నై కోయంబేడు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరలు. మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా మీ మొబైల్ గమనిక మీరు పంపించే కూరగాయల క్వాలిటీ గ్రేడింగ్ బట్టినే చెన్నై కోయంబేడు మార్కెట్లో రేట్లు నిర్ధారించబడతాయి. కాబట్టి వీలైనంత వరకు క్వాలిటీని పాటిస్తే ధరలు ఎక్కువగా అమ్మే అవకాశాలు అయితే ఉంటాయని ఇటు మార్కెట్ విశేషాలు వ్యాపారస్తులు కూడా మన ఛానల్ ద్వారా రైతులకి చెప్పడం అయితే జరుగుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక ప్రతిరోజు ఉదయము 7, 8 గంటల వరకు విక్రయించిన టాప్ కూరగాయల ధరలు మాత్రమే మన వీడియోలో ప్రచారం చేస్తున్నాము. నమస్కారం.